నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నారా లోకేష్ గారు ఏపీకి సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ అందరికీ తెలిసిందే, కానీ దేశ రాజకీయాలలో కూడా ఆయన గురించి చర్చ జరుగుతుంది. సో దాదాపు చాలా అగ్రగణ్యుడైనటువంటి ఎవరైతే చిదంబరం గారు కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు వర్సెస్ చిదంబరం అని చెప్పేసి మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ డీలిమిటేషన్ మీద ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక దీన్ని ఎలా చూడాలంట? ఇప్పుడు చిదంబరం గారు ఏమి రాష్ట్రానికి దేశానికి కొత్త కాదు. ఆయన కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2004-14 మధ్య ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2009 నాడు జరిగింది. అంటే ఆ రోజు విదిన్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 294 అసెంబ్లీ స్థానాలే ఉంటాయి, కానీ జిల్లా ప్రాతిపదిక మీద ఒకనాడు మా గుంటూరు జిల్లా 19 అసెంబ్లీ స్థానాలు ఉండేవి, ఈస్ట్ గోదావరి 21 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. కాలక్రమంగా కొన్ని దశాబ్దాలు గడిచేటప్పటికి ఫ్యామిలీ ప్లానింగ్ కారణంగా కానీ ఉపాధి రీత్యా కానీ అక్కడ జనాభా తగ్గారు. జనాభా ప్రాతిపదిక మీద ఆ రోజుల్లో అక్కడ 19, ఇక్కడ 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ జనాభా ఒక ప్రాంతంలో తగ్గి ఇంకొక ప్రాంతంలో జనాభా పెరిగారు. ఎక్కడ పెరిగారు? హైదరాబాద్ చుట్టుపక్కల ఉమ్మడి రాష్ట్రం, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి ప్రజలు లక్షలాదిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ జనాభా పెరిగారు. ఎక్కడి నుంచి అయితే వలసలు జరిగాయి అక్కడ జనాభా తగ్గారు. దాంతో ఏం చేశారు? 19 ఉన్న గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు తగ్గినాయి, 2 స్థానాలు కోల్పోయారు. 21 ఉన్న ఈస్ట్ గోదావరి 19కి తగ్గినాయి. అట్లా ఆంధ్ర ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలు తగ్గినాయి. అంతకుముందు 187 ఉండేవి, అవి 175కి వచ్చినాయి. 107 స్థానాలు ఉన్న తెలంగాణ 119కి పెరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? ఈ చిదంబరం గారు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న రోజుల్లోనే. ఈ కొత్తగా జరిగిన మార్పు చేర్పుల ప్రాతిపదిక మీదే 2009 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మా గుంటూరు జిల్లాలో 4 పార్లమెంటు స్థానాలు ఉండేవి, తెనాలి, బాపట్ల, గుంటూరు, నరసరావుపేట. తెనాలి పార్లమెంటు సీటు రద్దయింది. జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విదిన్ ది స్టేట్ జరిగినప్పుడు మరి ఆ రోజు పెట్టుకున్న బెంచ్ మార్కు జనాభానా ఇంకేమన్నా పెట్టుకున్నాడా ఈ చిదంబరం? అతనికి మంత్రిగా కొనసాగిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కదా. ఆ రోజు డీలిమిటేషన్ కమిటీలు వాళ్లే కదా నిర్ణయించింది. నియోజకవర్గాల షేపులు కూడా మార్చి ఈ మండలాన్ని ఈ నియోజకవర్గంలో కలుపుతున్నాం, ఈ మండలాన్ని ఈ నియోజకవర్గంలో కలుపుతున్నాం, పలానా నియోజకవర్గాలు రద్దు చేసి పలానా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఆ రోజు డీలిమిటేషన్ కమిషను నిర్ణయాలు తీసుకున్నది ఈయన ప్రభుత్వ హయాంలోనే కదా. మరి ఆ రోజున అరే మా ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరిగింది, తెలంగాణకి లబ్ధి చేకూరింది చెప్పని మేము గగ్గోలు పెట్టలేదే. రాష్ట్రంలో కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వాలే. ఎలా మీరు అక్కడ స్థానాలు తగ్గించి ఇక్కడ పెంచుతారని చెప్పని, అక్కడికి అన్యాయం జరిగిందని చెప్పని మేము గొంతెత్తి మాట్లాడలేదే. కారణం ఏంటి అంటే దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదిక మీద ఒక యూనిఫామ్ పాలసీ పెట్టుకున్నారు ఆ రోజున. ఇవాళ 1976లో ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణని ఫ్రీజ్ చేశారు 25 సంవత్సరాలకి. 2021లో ఆ రోజు మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాలకు ఫ్రీజ్ చేశారు. ఇవాళ పార్లమెంటు స్థానాలు 543 ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ 543 ఇవాళ 2026లో ఆ ఫ్రీజింగ్ ఓపెన్ అవుతుంది. దేశం ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ ఫ్రీజింగ్ని ఇంకొక 25 ఏళ్ళు కంటిన్యూ చేస్తూ ఈ 543 కొనసాగించడం లేదు అని అంటే జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగటం, డీలిమిటేషన్ జరగటం. జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ జరిగితే గడిచిన కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కదా, ఇక్కడ జనాల రేటు తగ్గింది కదా, ఉత్తరాదితో కంపేర్ చేసి ఇక్కడ జనాభా తగ్గింది కాబట్టి మేము నష్టపోతాం కదా అనేది దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమైన అభ్యంతరం. దాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇవాళ యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో 50% పెంపుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎస్, మొన్న ప్రతిపాదించిన బిల్లులో ఈ 50% యూనిఫామ్గా పెంపుదల బిల్లులో పెట్టాలా. చర్చ సందర్భంగా ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గారు దాన్ని రైజ్ చేశారు. రైజ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గి మాకు 1 గంట టైం ఇస్తే బిల్లులో ప్రతిపాదించి తీసుకొస్తామని చెప్పారు. ఇవాళ ఈ 50%ని అడాప్ట్ చేసుకోకుంటుంటే
543 మీద మళ్ళీ ఫ్రీజ్ చేయకుండా ఉంటే జనాభా ప్రాతిపదిక మీద కనుక పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది ఘోరంగా నష్టపోద్ది. దాన్ని అవాయిడ్ చేయడానికే ఈ 50% అనే ప్రతిపాదనని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని తెలుగుదేశం ఎలా సమర్థిస్తుంది అని చెప్పని చిదంబరం మాట్లాడుతున్నాడు. సరే, తెలుగుదేశం సమర్థించదు, నువ్వేం ప్రతిపాదిస్తున్నావు చెప్పు. 543 మీద ఫ్రీజ్ చేయాలనేది దక్షిణాది రాష్ట్రాల అభిష్టం. కానీ ఉత్తరాది రాష్ట్రాలు వాళ్ళు జనాభా పెరిగిన జనాభా ప్రాతిపదిక మీద మా రిప్రజెంటేషన్ పెరగాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా నచ్చ చెప్తావు? దేశం మొత్తం యూనిఫామ్గా తీసుకోవాల్సిన డెసిషన్ కదా ఇది. నీకు 543 కంటిన్యూ చేయాలనేది నీకు కోరిక ఉంది, కానీ జనాభా ప్రాతిపదిక మీద మాకు సీట్లు అదనంగా వస్తాయి అన్న ఆశ వాళ్ళకు ఉంటుంది. మరి ఆ ఘర్షణని ఎలా నివారిస్తావు? ఆ ఘర్షణ నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్గా ప్రతి రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక కాకుండా 50% పెంపుదల చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం కాబట్టి అదే నిర్ణయాన్ని తెలుగుదేశం కూడా సమర్థిస్తుంది. ఎస్, గతంలో బిల్లులో పెట్టలేదు, ఇప్పుడు సవరించిన బిల్లుతోటి వస్తారు ముందుకి. ఇంకా దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉంది? ఈ విషయంలో లోకేష్ని చిదంబరం ఎందుకు ఆక్షేపిస్తాడు? లోకేష్ని వాళ్ళు ఆక్షేపించే పరిస్థితి ఉంటే నువ్వు కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఏంటి? ఆంధ్ర ప్రాంతంలో సీట్లు తగ్గి తెలంగాణలో పెరిగింది నీ పాలనా హయాంలోనే కదా. అంటే నువ్వు ఆంధ్ర ప్రాంతపు గొంతు కోసారా మీరు ఆ రోజున? ఆంధ్ర ప్రాంత ప్రజలను మోసం చేశారని చెప్పని భావించవచ్చా? ఒక పాలసీ డెసిషన్ మీరు తీసుకున్నప్పుడు ఆ పాలసీని ఆంధ్ర ప్రాంతం గౌరవించినప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీ దక్షిణాదికి నష్టం కలగకుండా అన్ని రాష్ట్రాలని యూనిఫామ్గా ఒకే ప్రపోర్షన్లో పెంచాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాన్ని ఆమోదిస్తే గౌరవప్రదంగా ఉంటుంది. కాదు, మీరు ఆమోదించరు, కేంద్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ని కంటిన్యూ చేయకుండా యథావిధిగా జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయదలుచుకుంటే రాజ్యాంగ సవరణ అవసరంలా, మీ మద్దతు అవసరం లేదు. ఆ రోజున సింపుల్ మెజార్టీతో దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయచ్చు. దాని ఇంపాక్టు దక్షిణాదికి తీరని నష్టం జరుగుతుంది. ఈ తమిళనాడులో ఈ చిదంబరం రాష్ట్రంలో 39 స్థానాలు 32కి వస్తాయి. 42 ఉన్న ఆంధ్రప్రదేశ్ 35 స్థానాలకు పరిమితం ఉంది. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఎవరికి నష్టం ఆ రోజున? కాబట్టి కనీస మాత్రపు ఆలోచన లేకుండా ఏదో లోకేష్ని మేము విమర్శిస్తున్నామని చెప్పని దక్షిణాదికి తీవ్రని నష్టం వీళ్ళు కలగజేస్తున్నారు. వాళ్ళు రిలీజ్ అయితే దక్షిణాదికి కొద్దిపాటైనా సరే మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాదు అని అంటే కేంద్ర ప్రభుత్వం ముందుండే ఏకైక ఆప్షన్ అప్పుడు జనాభా ప్రాతిపదిక. రాజ్యాంగ సవరణకి మీరు సహకరించుకుని ఉంటే మీ రాజకీయ పట్టుదల కోసం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తూ మీ సంకుచిత రాజకీయం కోసమే దక్షిణాదిని బలి చేయదలుచుకుంటే దక్షిణాది ద్రోహులుగా ఆ రోజు ఇండి కూటమి మిగలటం ఖాయం. ఇక్కడ అఖిలేష్ యాదవ్ గురించి చెప్పుకోవాలి. కేసీ వేణుగోపాల్ గారు 50% ప్రస్తావన వచ్చినప్పుడు, అమిత్ షా గారు 50% సవరించి ఒక గంటలో తెస్తామన్నప్పుడు అఖిలేష్ యాదవ్ మీరు 50% సవరించి వచ్చినా మేము ఈ బిల్లును అడ్డుకుంటామన్నారు. కారణం ఏంటి అంటే 50% అయితే ఆయనకి 120 సీట్లు వస్తాయి. అలా కాకుండా జనాభా ప్రాతిపదిక మీద అయితే ఆయనకు 135 సీట్లు వస్తాయి. ఆయన రాష్ట్ర స్వార్థం కోసం ఆయన ఒక హిడెన్ అజెండాతో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మీ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి, దక్షిణాది ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇవాళ మీరు ఈ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళతోటి, రాహుల్ గాంధీ గారు లాంటి ఈ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే పొలిటికల్ ఎజెండాగా పెట్టుకున్న వాళ్ళతోటి మీరు కూడా తానా అంటే తందాన అంటున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున దక్షిణాదికి తీరని నష్టం చేసేది మీరు తప్ప లోకేష్ కాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా చిదంబరం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎటువంటి అర్థం లేదు. సో ఇప్పటికైనా సరే ఇవన్నీ కూడా వెనక్కి తీసుకొని అయితే కోరుకుందాం సార్. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.